హలో ఎవ్రీవన్, ఈ 10 డేస్ని ఒక 6 మంత్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రాయండి. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? అదేనండి, జమ్మూ వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఈవినింగ్ 4 to 4:30 అవుతుంది టైము. ఇప్పుడే బయలుదేరుతున్నాం అనమాట మేము. మన ట్రెడిషన్లో ఉండే ఒక గొప్ప క్వాలిటీ ఏంటి అంటే, ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినా లేదంటే మంచి పని చేయడం కోసం వెళ్ళినా, లాంగ్ జర్నీకి వెళ్ళినా సరే మన ఇంట్లో ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఎదురుపడము ఇలాంటివి అయితే చేస్తాం కదా. సో అలాగే మా ఇంట్లో కూడా మా బాప, నేను, మా అమ్మ, మా పిన్ని వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎవరు బయలుదేరినా, ఏ చిన్న పని కోసం బయలుదేరినా సరే మంచినీళ్ళు ఇచ్చి ఎదురొస్తారనమాట. అలా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి వచ్చామన్నమాట. సో అందరి ఫేస్లు కూడా ఎలా ఉన్నాయంటే చాలా బాధగా ఉన్నారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి. అంతే, ఇంక ఇప్పుడేంటి మన వారు ఆపరేషన్ సింధూర్ కానీ కాల్ బ్యాక్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అయితే చూడాలన్నమాట. నిజంగా బాధ చెప్పలేము. చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మ అయితే ఎదురొచ్చిందనమాట. ఫస్ట్ వచ్చి మా వారు లగేజ్ తీసుకొని వెళ్తున్నారు, అలాగే మేము వచ్చి మా తమ్ముడేమో పికప్ చేసుకున్నాడు మమ్మల్ని. నెక్స్ట్ వెనకతల బాబు అయితే వస్తుంది బస్సులోనే. నా పక్క సీట్లోనే పంజాబ్ వాళ్ళు అయితే ఒకరు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ వల్లే ఇంటికైతే వచ్చడం జరిగింది. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నారు అనమాట. అలాగే మేము బస్సులో మా మాస్టర్ స్కూటీలో వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు పిన్నల ఇంటికి వచ్చాము. నెక్స్ట్ వీడియోకి నా ఛానల్ని సబ్స్క్రైబ్.